హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిట్టు లియో 143. హాయ్ అండి అందరికీ. ఇవాళైతే నేను ఫస్ట్ టైం మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఎలా వస్తుందో అని. ముక్కలన్నీ ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. దాంట్లో కావాల్సింది ఉప్పు, కారం, ఇంకా పల్లి నూనె, ఇంకా వెల్లుల్లిపాయలు చక్కగా అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఆవుపిండి, మెంతిపిండి, ఎల్లిపాయలు అయితే ఇవాళ మొత్తం వేసేసి కలుపుకుంటున్నాను. తర్వాత ఆవుపిండి, మెంతిపిండి ఇలా వేసేసి మొత్తం నీట్గా కలిపి పెట్టుకున్నాను. వెల్లుల్లి ముద్ద కూడా వేసుకున్నాం అనమాట. తర్వాత ముక్కలన్నీ ఆయిల్లో వేసి ముంచేసి తర్వాత తీసి మళ్ళీ ఆ బేషన్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా ఒక బకెట్లో, ప్లాస్టిక్ బకెట్ ఉంటుంది కదండి, ఆ ప్లాస్టిక్ బకెట్లోకి వేసుకొని చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఫైనల్గా ఏంటంటే కలిపిన బేషన్లోనే కొంచెం వేడివేడి అన్నం వేసేసుకొని కలుపుకొని తింటాం కదండి. అయినా కూడా మన తెలుగు వారికి మామిడికాయ పచ్చడి లేనిది అసలు ముద్ద దిగదు అంటారు కదా. ఎన్ని కూరలు ఉన్నా కూడా మామిడికాయ ముక్క అనేది ఉండాలి, అది మన కామన్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. వేడివేడి అన్నంలో ఆ ముక్క అట్లా తింటూ ఉంటే, ఎల్లిపాయలు తింటుంటే సూపర్గా ఉంది. మరి మీరు పెట్టారా? ముద్దపప్పు మామిడికాయ ఇంకా సూపర్గా ఉంటుంది కదా. అయినా ఇలా చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఇలా చక్కగా అదే బేషన్లో అన్నం వేసేసుకొని చక్కగా కలిపి మాకందరికీ ముద్దలు పెట్టేది. సో ఇప్పుడు నాకు మా అమ్మమ్మ గారు గుర్తొచ్చారనమాట. నేను కూడా సేమ్ అలానే అప్పుడే పెట్టిన బేషన్లో కొంచెం వేడివేడి అన్నం వేసుకొని అలా కలిపి తింటుంటే అబ్బా స్వర్గంగా అనిపించింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. అసలుకి ఎంత బాగుందంటే చెప్పలేని మాటల్లో. అలా ముక్కని మొదటిసారి మామిడికాయ పచ్చడి పెట్టి అలా నా సొంతగా నేనే పెట్టి తింటుంటే అదొక హ్యాపీనెస్ కదండి. చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము తప్పకుండా అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ.